ఢిల్లీ కుట్రలో అసలు నిజాలు కన్ఫర్మ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఏదైతే ఫ్రమ్ ద బిగినింగ్ చేసుకొచ్చినటువంటి కుట్రలు ఏంటి అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. పోలీసులు దాంట్లో జైషీ మహమ్మద్ పాత్ర ఉందని తేల్చారు. ఏది మొన్న 10వ తారీఖు జరిగినటువంటి ఎర్రకోట దగ్గర బ్లాస్ట్కి సంబంధించి డాక్టర్ ఉమర్ నబీని నడిపించింది జైషే మహమ్మద్దే అన్నటువంటి తేలింది. ఓవరాల్గా 200 బాంబులతో ఢిల్లీ మొత్తాన్ని పేల్చాలని, అదే సందర్భంలో నార్త్ ఇండియన్ స్టేట్స్ మీద కూడా అటాక్ చేయాలన్నది ఐఎస్ఐ ప్లాన్. దాన్ని జైషే మహమ్మద్ అమలు చేసింది. ఇప్పుడు అది ఎలా ప్రూవ్ చేస్తాం మనం? ఐఎస్ఐని పట్టుకొచ్చి ఆయన తన్ని చెప్పించడం, జైషే మహమ్మద్ని పెట్టుకుని తన్ని చెప్పించడం చేసిన ప్రపంచం నమ్మదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎవడి స్వార్థం అనేది ఎవరి దాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? జైషే మహమ్మద్ కార్యాలయాన్ని పేల్చాలి, లేదా వాళ్ళ నాయకుల్ని లేపేయాలి. అదే సందర్భంలో ఐఎస్ఐలో దీనికి పాత్రదారులు లేపేయాలి. భవిష్యత్తులో అజ్ఞాత వ్యక్తులు అట్లాంటివి చేయొచ్చు, లేదా ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ కావచ్చు. సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది.